ఇక రాజీనామా నిర్ణయంపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. మొదట ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. రాజీనామా లేఖను స్పీకర్కు పంపిస్తామని తెలిపారు. 2 ఏళ్ల క్రితమే రాజీనామా నుంచి తప్పుకోవాలనుకున్నానని చెప్పారు. ఇక పార్టీని చంద్రబాబు నిర్ణయాలను తప్పుబట్టానని స్పష్టం చేశారు. అధికారంలోకి రావాలంటే ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయన్నారు. ఎన్నిసార్లు పోటీ చేసినా ఎంపికైనా మాజీ కావాల్సిందేనని తెలిపారు. కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని కేశినేని నాని తెలిపారు. అందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశా, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీ నేను ఏదో రోజు. నేను వాళ్ళు పనిచేసేది ఏంటంటే గత 2.5 ఏళ్ళ క్రితం చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత. అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు వెళ్ళి అని రాసి ఉంటుంది. అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని, టీడీపీ ఎంపీ కలిసి. మరి ఇంకేం మీరు అడిగేది, మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు, మీరే పెడుతున్నారు. సరే పార్టీలకు అది లేదనుకోండి, ఆ రాజకీయం మంచిది కాదు. ఒకసారి నేను వద్దనుకున్న పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు, ఇంకా నేను పొందడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం. ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం. ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వెళ్ళేసి అని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి